కమ్యూనిస్ట్ పార్టీ ఆదుకోవాలి నష్టమైన ప్రతి రైతుని వెంటనే ఆదుకోవాలి నష్టమైన ప్రతి రైతుని వెంటనే ఎక్కచాటి కరువు ప్రాంతాలను వెంటనే ఆదుకోవాలి పత్తి మరప రైతుని వెంటనే ఆదుకోవాలి పత్తి రైతు మరపని వెంటనే ఎక్కచాటి కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోలేకపోవడం అంటే ఎక్కచాటి కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోలేకపోవడం అంటే పోరాటం కర్నూలు జిల్లాలో రైతులను ఆదుకో ప్రకటించి 3 నెలలైనా నష్టపరిహారం ఇవ్వమంటే రద్దు చేయాలి పంట రుణమాఫీని వెంటనే రద్దు చేయాలి రైతులు తీసుకున్న రుణమాఫీని వెంటనే రద్దు చేయాలి రైతుల రుణమాఫీని వెంటనే వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి భారత కమ్యూనిస్ట్ సిపిఐ ఆదుకోవాలి నష్టపోయిన ప్రతి రైతును వెంటనే ఆదుకోవాలి నష్టపోయిన ప్రతి రైతును వెంటనే ఆదుకోవాలి కరువు మండలాల రైతులను వెంటనే జమ చేయాలి రైతు ఖాతాలో కరువు నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలి రైతు ఖాతాలో కరువు మండలాల రైతులను వెంటనే చేయాలి రైతు ఖాతాలో కరువు నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలి. ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలైన రైతులను ఆదుకోలేకపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కూడా రైతులను ఆదుకోలేకపోవడం అంటే రైతులను ఆదుకోలేకపోవడం అంటే కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోలేకపోవడం అంటే కరువు ప్రాంతంగా ప్రకటించి కూడా రైతులను ఆదుకోలేకపోవడం అంటే జిల్లాని భారత కమ్యూనిస్ట్ సమస్యను పరిష్కరించి తక్షణమే ఆ వైపుని ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు వినూత్నంగా నష్టపరిహారం చెల్లించినటువంటి రైతులకు ఉరితాళ్లే శరణ్యమంటూ ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు సిపిఐ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ రాజు గారికి, ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పంపనగౌడ్ గారికి, అదేవిధంగా రైతు సంఘం నాయకులు కేసీ జబ్బార్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర్ గారికి, దాదావళి గారికి, ఈ ధర్నాలో పాల్గొన్న శాంతప్ప గారికి, మల్లికార్జున గారికి, ఈ ధర్నాలో పాల్గొన్న విద్యార్థి యువజన ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ అందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖరీఫ్ సీజన్లో పూర్తిస్థాయిలో రైతులు పెట్టుబడులు పెట్టి పంటల చేతికి రాక ఎండిపోయినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనివింపు కలిగించే విధంగా ఆందోళన చేస్తే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము తక్షణమే ఆదుకుంటాం కాబట్టి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో గాను 22 జిల్లాలను 22 మండలాలను కరువు మండలాలుగా మేము ప్రకటిస్తున్నాం. తక్షణమే సహాయ చర్యలు చేపడతామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలు కావస్తున్నా ఏ ఒక్క ఖాతా రైతులు అయినా ₹1 అయినా మీరు నష్టపరిహారం వేశారని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు ఒక్కడమే సరిపోయింది కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, రైతులు నష్టపరిహారం వేసినామా, రైతులు వలసలు వెళ్తున్నారా, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనా కట్టామని చెప్పి కనీసం ఇంకెందుకు కూడా ఆయనకు దృష్టి లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా నష్టపోయినటువంటి రైతుల ఖాతాలోకి తక్షణమే డబ్బులు జమ చేయాలని చెప్పి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా జగన్మోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.